Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ధరలను నియంత్రిస్తాము, ధరలను తగ్గిస్తామనేటువంటి విధంగా హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఈ రోజు చేస్తున్నది ఏంటి? అసలు పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలకు పెనుభారంగా మారిపోయాయనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం మంచెంత అనంతపురం నగర మాజీ మేయర్, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వీళ్ళందరూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, ధరలు నియంత్రిస్తామని చెప్పాడు అంటున్నారు. ఏ విధంగా మోసం చేశాడని మీరు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పేసి అప్పుడు పట్టించుకోలేని చెప్పి పెద్ద ప్రచారం చేయడం జరిగింది. నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఏవైతే వ్యాట్ దీనిపైన ఇస్తున్నారో ఖచ్చితంగా తీసేస్తాను, ప్రజలకు భారం లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏదుందంటే పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై ఇది ఒక్కటే కాదు, ఇది ఒక ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిత్యావసర సరుకులు కావచ్చు, ఫర్నిచర్లు కావచ్చు, ఎలక్ట్రానిక్స్ విషయాలు ప్రతి ఒక్కటి కూడా పెరిగే విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడడం లేదు. కేవలం మీరు ఒకటి మాట్లాడుతున్నారు. ఒక రోజు అంతా మీరు నో వెహికల్ డే వాడాలా, మీరు 4 కార్లు ఉంటే 2 కార్లలో వెళ్ళాలా, పెట్రోల్ ఆదా చేయాలని చెప్తున్నారు. ఇది కేవలం పెట్రోల్ డీజిల్ మాత్రమే అనుకుంటున్నాం మనం. కానీ ఈరోజు డాలర్ విలువ చూసుకుంటే $1 విలువ ఎప్పుడు దేశ చరిత్రలో లేని విధంగా ₹96 ఉంది ఈరోజు. ఎక్స్పర్ట్స్, మన ఎకానమీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అదేవిధంగా కరెన్సీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1-2 నెలల్లో ఇది దాదాపుగా $100 పైకి ఒక డాలర్ విలువ $100 పైకి మన రూపాయి విలువ పోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కేవలం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలే పెంపుదల కాదు ఇవన్నీ. రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కూడా పేదలకందరూ చాలా భారం పడుతుందని తెలియజేస్తున్నాను. పెంచి సామాన్యుడి యొక్క నడ్డిని మించడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు కాబట్టి ఇవాళ అందుకు నిరసనగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సామాన్య ప్రజల తరఫున మేము ఈ విధంగా సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఎన్నికల ముందు మీరే కదా, మీరు మీ కుమారుడు లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి పెట్రోల్ బంకు దగ్గర గడక సెల్ఫీలు తీసుకొని, కాకి చొక్కాలు వేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాం, అందుకు సంబంధించినటువంటి వ్యాట్ ఛార్జీలు ఏదైతే ఉందో అందులో 50% తగ్గిస్తామని చెప్పారు. మరి ఇవాళ దాదాపు 3,400 కోట్లకు పైగా భారం వేశారు. ఏ విధంగా మనసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని సందర్భం అడుగుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే కరెంటు ఛార్జీలు పదే పెంచారు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఈ విధమైనటువంటి ఛార్జీలు పెంచుతూ మరొక పక్క మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదో పొదుపు మంత్రం మా చేతుల్లోనే ఉంది అనేసి బ్రాండ్ అంబాసిడర్ల మాదిరిగా ఇవాళ సైకిల్ తొక్కుతూ ఈరోజు కామెడీలు చేసుకుంటూ, ఫోటోలు కొట్టుకుంటూ, వీడియోలు తీసుకుంటున్నారే. ఈ విధమైనటువంటి చేసినటువంటి నాయకులకు అందరికీ అడుగుతా ఉన్నాం, మీరు కనీసం ఒక గంట సేపైనా సైకిల్ తొక్కారా? మరి ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? మరి సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏమి, దినసరి కూలీల పరిస్థితి ఏమి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏమి, మరి నిరుద్యోగుల పరిస్థితి ఏమి? వారి పనుల జీవితంలో పోయేటప్పుడు వారికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ కొనుక్కోకుండా ఉంటారా? మీ మాదిరిగా సైకిల్లో పోవాలంటే అవుతుందా? బతుకుతీరు సాధ్యమవుతుందా? మరి ఏ విధంగా ఈ నమ్మబడికేటటువంటి మాటలు కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? అదేవిధంగా ఈ సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం, విజనరీ అని చెప్పుకునేటువంటి మీరు, 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునేటువంటి మీరు, మరి ఇవాళ 15 సంవత్సరాల క్రితం ఏమో పిల్లల్ని కనొద్దు అని చెప్పారు. 15 సంవత్సరాలు తిరిగి రాగానే ఇప్పుడు ఏమని చెప్తున్నారు? పిల్లల్ని కనండి, భవిష్యత్తు బాగుంటుందని తిరగబడినారు. మరి అదేవిధంగా 15 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుంది అన్నారు. మరి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ మీ ప్రభుత్వంలో ఇప్పటికీ ఒక రైతన్న ఒక బస్తా యూరియా కోసం 10 గాబులు కడుస్తున్నారు. ఇదేనా మీ విజనరీ అనేటటువంటిది? మరి అందుకే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించడంతో ఎన్నికల ముందర చెప్పినటువంటి వ్యాట్ ఛార్జీలను కూడా తగ్గించాలనే సందర్భం డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అందుకే ఇవాళ అనంతపురం జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఖచ్చితంగా అన్ని రకాల ధరలను నియంత్రిస్తామనేటువంటి విధంగా చెప్పినటువంటి హామీలు ఏమయ్యాయని మీరు భావిస్తున్నారు? అది మీరు అన్నట్లు ఈరోజు ప్రజలు ఈ పెట్రోల్ ధరలతో పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్నికల హామీల్లో ఆయన కూడా తగ్గిస్తానని చెప్పింది నిజమే, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు మరిచి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించండి, అధిక ధర తగ్గించండి అంటే ఆయన ఏం చెప్తానంటే నేను ఎండను 2 డిగ్రీలు తగ్గించగలుగుతాను అని చెప్తాను.
అరే స్వామి, నీ చేతిలో ఉండే పని చేయపా. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరల పైన, ఇటు వ్యవసాయం పైన, లేదా చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ల పైన, రైతుల పైన, రైతు కూలీల పైన, కేవలం ట్రాన్స్పోర్ట్నే ఆధారం చేసుకుని ఉండే వాళ్ళ బతుకు ఛిద్రమవుతా ఉంది. ఈ రోజు చెస్ పేరుతో, లేదా రోడ్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ పేరుతో, వ్యాట్ పేరుతో మీరు వేసినటువంటి అదనపు భారాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అదనంగా ఉంది. కాబట్టి వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి అంటే ఈయన చెప్తాడు డబుల్ ఇంజిన్ సర్కార్ మాది డబుల్ ఇంజిన్ గా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయింది. ఎందుకంటే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ఒక ఆయనేమో ప్రజలకు ఏం బాధ వచ్చినా నోరెత్తాడు, ఒక ఆయనేమో ప్రజలను మోసం చేసేదే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. బీజేపీ ఏమో వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు ధరలు తగ్గించమని అడుగుతా ఉన్నాము. ఈ రోజు ధరలు ఎందుకు తగ్గించలేకపోతున్నారు మీరు ప్రజలకు వివరించండి. ఏదో ప్రజలను మభ్య పెట్టేదానికో సైకిల్ దొక్కండి, లేకపోతే నరేంద్ర మోడీని ఆదర్శం తీసుకున్నాడు నారా లోకేష్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు నారా లోకేష్ మొన్నటి రోజున అనంతపురం వస్తే ఏం చెప్తానంటే, అనంతపురానికి మీ పార్టీ ఏం చేసిందో చెప్పాయంటే, మా తాతను 3 సార్లు గెలిపించింది, మా మామను 3 సార్లు గెలిపించింది, ఇది మాకు అనంతపురం ప్రజలు చేసిండేది. మీరు అనంతపురానికి ప్రజలు చేసింది ఏమయ్యా అంటే శూన్యం అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలను మభ్య పెట్టే దాంట్లో ఈయన దిట్ట. మరొక్కసారి ప్రజలపైన అధిక ధరల పేరుతో విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, లేదా పెట్రోల్ అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితే వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారి ఆ పేదల పైన అక్కసు తీర్చుకుంటారని చెప్పేసి అనేటువంటి ఒక వర్డ్ వాడారు. ఇప్పుడు బాధుడు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు బాధారు కాబట్టి బాధుడు అని టీడీపీ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మేము అదే అడుగుతున్నాం. మీరు బాధుడే ప్రోగ్రామ్ మీరు కదా పెట్టింది. ఈ రోజు మీరు చేస్తున్నది ఏంది? మీరు చేస్తున్నది బాధుడు కదా. పెట్రోల్ ఈ రోజు ఎంతకు దొరుకుతుంది, డీజిల్ ఎంతకు దొరుకుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎంతకు దొరుకుతుంది, చెస్ మీరెంత వేస్తున్నారు, రోడ్డు పేరుతో ఎంత కలెక్ట్ చేస్తున్నారు, వ్యాట్ ఎందుకు మీరు తగ్గించలేకపోతా ఉన్నారు? మీ చేతుల్లో పని కదా అది. ఏమనంటే ఇది ఎంత కేంద్రం సమస్య అని చెప్పేసి వాళ్ళ మీద నూకే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద. లాస్ట్గా ఆఖరికి ప్రజలకు బోడుగుండు కొడుతున్నారు, ప్రజల చెవులో పూలు పెడుతున్నారు. తస్మత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధంగా మొత్తం పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బోడుగుండు కొడుతున్నారు. అన్ని రకాలైనటువంటి ధరలు ఇప్పటికే పూర్తి స్థాయిలో పెంచారు. మరోమారు పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల రైతులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పారో అన్ని రకాల ధరలను నియంత్రిస్తాం, ధరలను పూర్తిగా అదుపు చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అనేటువంటి విధంగా వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ధరలన్నింటినీ తగ్గించాలి, భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్సీ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.